హలో. హలో విష్ణు. సుధీర్, ఇప్పుడే బస్ స్టాండ్లో బస్ దిగాను, వస్తావరా? ఏంటిరా ఈ టయానికా? ఎంతరా టైం ఇప్పుడు? అవునరా, 10ంటికి రావాల్సింది. బస్సు కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అయిందిరా, దానివల్ల లేట్ అయిందిరా. అరే విష్ణు, నీకేమైనా దెబ్బలు తగిలారా? నాకేం కాలేదు కానీ నువ్వు వస్తున్నావా సుధీర్? సారీరా విష్ణు, నా దగ్గర బండి లేదురా. మెకానిక్ అడిగితే 2 రోజుల తర్వాత ఇస్తానన్నాడు. పీజీలో అయితే ఎవరి బండ్లు లేవు. ఏమనుకోకుండా ఆటోలో వచ్చే విష్ణు, సారీరా. అదే చూస్తున్నానురా. అదేమో ఈరోజు ఒక్క ఆటో కూడా కనిపించడం లేదు. సరేలేలా సుధీర్, నడుచుకుంటూ వచ్చేస్తాను. 4 కిలోమీటర్లు నడుచుకొస్తావారా? బైపాస్ దగ్గర ఉండే ఫారెస్ట్ రూట్లో వచ్చేస్తారా? ఆ రూట్లోనా? రేయ్, నీకు అసలు బుద్ధుందారా? రాత్రిపూట ఆ రూట్లో ఎవరు రారా? డేంజర్ రూట్ అది. అసలే అమావాస్య, చీకటి. విష్ణు, నా మాట విని కొంచెం లేట్ అయినా పర్లేదు, టౌన్లో ఇంకే వచ్చేరా. సరేలేలా, ఫోన్ పెట్టేయ్. ఇదేమో శ్మశానంలో ఉంది. కంప్యూటర్స్ దాటి తప్పానా? హరే, ఎక్కడో మిస్ అయింది ఆ దారి. సుధీర్ గారు చెప్పిన మాట వింటే బాగుందిరా. అనవసరంగా ఈ దారిలో వచ్చి ఇరుక్కుపోయాను. అమ్మయ్యా, ఇక్కడ ఉందిరా దారి. అమ్మయ్య, చచ్చి బతకండిరా. అక్కడేమో లైట్ కనిపిస్తుంది. छोड़ दो, छोड़ दो, मुझे छोड़ दो, माफ़ कर दो. నిన్ను నిద్ర లేపి తప్పు చేస్తే నేను బంధించాలనుకున్నాను. मुझे माफ़ कर दो, నన్ను క్షమించి వదిలేయి. బేటా, नहीं बेटा, उधर मत जाओ. అటు వెళ్ళొద్దు బేటా, చచ్చిపోతావు. వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళిపో. पीछे चले जाओ बेटा, नहीं तो मर जाओगे. देखो, मुझे देखो. నా ఒంటి మీద ఉన్న ఈ రక్తం, ఈ గాయాలు చూస్తే నీకు అర్థం కావడం లేదా? రే, నేను ఒక ఫకీర్ని, క్షుద్ర మాంత్రికుని, महामंत्रगामी, सब मंत्र तंत्र जानने वाला महामांत्रिक हूँ बेटा. आज की रात रविवार है, अमावस्या की रात है. बेटा, అమావాస్య की रात है. 100 సంవత్సరాలకి ఒక్కసారి ఏర్పడే దుష్టగ్రహ కూటమి ఏర్పడిన రాత్రి ఇది. భూత ప్రేత పిశాచాలు లేచి కరాళ నృత్యం చేసే రోజురా ఇది. ఆ పిశాచి పేరు కాటేరి, రక్త కాటేరి. రక్తం పీల్చుకు తాగే రక్త కాటేరిరా అది. దాన్ని బంధించి నా వశం చేసుకొని అష్టసిద్ధులు
సంపాదించుకొని అష్టైశ్వర్యాలతో బ్రతకాలని ముగ్గు వేసి దాన్ని నిద్రలేపి బంధించాను. కానీ అది నాకు పట్టుబడక నన్ను చంపాలనుకుంది. నన్ను ఇక్కడి వరకు తరిమి కొట్టిందిరా. కానీ అది అమ్మవారి ఆలయంలోకి రాలేకపోయింది. ఆ, కానీ అది అక్కడే కాచుకొని ఉందిరా. అది చాలా ఆకలితో ఉంది, చాలా విషంతో ఉంది. ఆ పిశాచి నిన్ను చంపేస్తుంది బేటా. అటు వెళ్ళొద్దు బేటా, నా మాట విడు బేటా. तेरी बात मानो बेटा. बेटा. ఇదేం కనిపించదు నాయనా, ఈరోజు ఏమో నా టైమే బాగలేదు. बेटा बेटा రే రే చదువుకున్న వాడిలా ఉన్నావు, బుద్ధి లేదారా నీకు? నీ కాళ్ళు పట్టుకుంటా అటు వెళ్ళొద్దు బేటా. ఉదర్ మత్ జాओ. आओ इधर बैठो, इधर बैठो. అమ్మవారు నిన్ను కాపాడుతుంది, కాపాడుతుంది. నా మాట విడు బేటా. मेरी बात सुनो बेटा. పోతున్నావా? పోతున్నావా? పో పో పో, చచ్చిపోతావా? సైతాన్ నీ పొగడు పనిరా. సైతాన్ నీ పొగడు పనిరా. ఈ పక్కన మాట వెళ్ళలేదు కదరా. అమ్మయ్యా, వచ్చేసాంరా. ఇదేంటి ఎవరప్ప ఫోను? ఇదేదో కొత్త నెంబరే. రే సుధీర్, బుద్ధిరా నీకు? ఈ టైంలో నన్ను ఫోన్ చేసి బెదిరిస్తావా? పెట్టాడా ఫోను? Kenapa tak tidur lagi, ha? Kenapa tak tidur lagi, ha?
Tak tidur lagi. నేను నడవలేకపోతున్నాను. నన్ను ఏదో వదిలేకపోతున్నాను. ओम ओम शिखाय औषध नेत्रत्रयाय औषध संभवी స్వామి, నేను ఎక్కడున్నాను? నన్ను ఎవరు కాపాడింది? ఆంజనేయాన్ని పిలిచావు కదయ్యా, ఆయన కాపాడకుండా ఉంటాడా? ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. స్వామి, ఇది కళ నిజమా? నిన్న రాత్రి జరిగింది ఏమీ అర్థం కావడం లేదు. తలుచుకుంటేనే భయం వేస్తుంది. అది నిజమా లేక భ్రాంతా? భ్రాంతి అనుకుంటే భ్రాంతి, నిజం అనుకుంటే నిజమే నాయన. మన కంటికి కనబడేవన్నీ నిజము కాదు, మన కంటికి కనబడనివన్నీ అబద్ధము కాదు. మన జీవితంలో జరిగే అనేకమైన సంఘటనలన్నింటికీ కార్యకారణ సంబంధాలు ఉంటాయి. ఆ కారణాలే మనకు జరిగే అనేకమైన సంఘటనలకు కారణభూతాలు అవుతాయి. పంచభూతాలతో ఏర్పడిన ఈ ప్రపంచంలోని ప్రాణులలోని శక్తి అనంతం. శక్తికి మరణం లేదు నాయన. నిన్న రాత్రి నీ జీవితంలో ఒక భయానకమైన సంఘటన జరగాలని రాసిపెట్టి ఉంది, జరిగింది. కానీ నాయన, సర్వకాల సర్వావస్థ యందు భగవంతుని నామస్మరణ విలువక మన మనస్సులో ఉంటే మనల్ని ఆయన ఎలా రక్షించుకోవాలో ఆయనే చూసుకుంటాడు. అంతా ఈశ్వరేచ్ఛ. స్వస్తి ప్రజా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా మహేషాం. గురో గోబ్రాహ్మణశ్రవమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.